వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం ఆధునిక కవిత్వ భావములు లేదా ఆధునిక కవిత్వ ఉద్యమాలు అన్న అంశంలో భాగంగా హేతువాదం అన్న అంశం గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో భాగంగా హేతువాదం చారిత్రక నేపథ్యం, అలాగే హేతువాదం నిర్వచనం, హేతువాదం లక్షణాలు, వీటి గురించి గత వీడియోలో మనం చర్చించడం జరిగింది. ఈ వీడియోలో మనం హేతువాదానికి సంబంధించినటువంటి మొదటిగా హేతువాదం సారూప్యవాదాలు అన్న అంశం గురించి మనం మొదటగా ప్రస్తుతం ఈ అంశంని చర్చించుకుందాం. హేతువాదం సారూప్యవాదములు అంటే హేతువాదంలో ఈ హేతువాదానికి అనుగుణంగా ఉన్నటువంటి హేతువాదంలోని వివిధ వాదముల్ని మనం పరిశీలన చేద్దాం. ఈ హేతువాద వైఖరిని మరియు ఈ హేతువాద పద్ధతిని దీన్ని ప్రాతిపదికగా చేసుకుని కొందరు జిజ్ఞాసాపరులు కొన్ని సిద్ధాంతాలని రూపొందించారు. అవి ఒకటి ఆగ్నేయవాదం, దీన్నే యాగ్నోస్టిసిజం అని చెప్పి అంటారు. యాగ్నోస్టిసిజం అని చెప్పి అంటారు. ఆగ్నేయవాదంని ఇంగ్లీష్లో ఏమంటారండి? యాగ్నోస్టిసిజం అని చెప్పి అంటారు. AGNOSTICISM యాగ్నోస్టిసిజం అని చెప్పి అంటారు. అయితే ఈ యాగ్నోస్టిసిజం అన్న పదంని రూపకల్పన చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే కనుక ఈ పదంని రూపకల్పన చేసిన వారు థామస్ హాక్స్లీ. ఎవరండి? థామస్ హాక్స్లీ 1869వ సంవత్సరంలో ఈ పదంని రూపకల్పన చేశాడు. హాక్స్లీ ఈ పదంని తమాషాగా ప్రయోగించినప్పటికీ కాలగమనంలో విశేష ప్రచారం పొందింది ఈ మాట. థామస్ హాక్స్లీ ఒక ఆగ్నేయవాది. థామస్ హాక్స్లీ అన్నతడు ఒక ఆగ్నేయవాది. ఒక విషయంని ప్రతిపాదించినప్పుడు అందరి సత్యాన్ని తార్కికంగా సమర్థించటానికి తగిన సాక్ష్యం దొరకని పక్షంలో ఆ ప్రతిపాదన యొక్క వాస్తవ సత్యంని తెలుసుకున్నాం అని భావించడం తప్పు అని చెబుతుంది ఆగ్నేయవాదం. మీకు ఏమర్థమైంది? ఆగ్నేయవాదం ఏం చెబుతుంది చూద్దాం. క్రింది వారిలో ప్రముఖ ఆగ్నేయవాది ఎవరు అని బిట్టు వస్తే ఆప్షన్లలో థామస్ హాక్స్లీ పేరు ఉంటే గనక మన థామస్ హాక్స్లీని సరైన ఆప్షన్గా గుర్తించాల్సి ఉంటుంది. లేదా ఆగ్నేయవాదం యాగ్నోస్టిసిజం అనేది ఏ వాదంలోని అంతర్భాగం అని బిట్టు వస్తే హేతువాదం అన్న కాన్సెప్ట్లో అంతర్భాగం అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే హేతువాదంని ఆంగ్లంలో ఏమంటారు అని బిట్టు వస్తే రేషనలిజం అంటారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే థామస్ హాక్స్లీ అన్నతడు ఆగ్నేయవాది అన్న విషయంని మనం తెలుసుకున్నాం. అయితే ఒక విషయంని ప్రతిపాదించినప్పుడు ఏదైనా ఒక విషయంని ప్రతిపాదించినప్పుడు అందరి సత్యాన్ని తార్కికంగా సమర్థించటానికి తగిన సాక్ష్యం దొరకని పక్షంలో ఏదైనా ఒక విషయంని ప్రతిపాదించినప్పుడు అందరి సత్యంని తార్కికంగా సమర్థించటానికి తగిన సాక్ష్యం దొరకనప్పుడు ఆ ప్రతిపాదన యొక్క వాస్తవ సత్యాన్ని తెలుసుకున్నాం అని భావించకూడదు. అలా భావిస్తే అది తప్పు అవుతుంది అని చెబుతుంది ఆగ్నేయవాదం. ఇప్పుడు ఏదో ఒక విషయంని ప్రతిపాదించిన విషయంని తార్కికంగా సమర్థించటానికి తగిన సాక్ష్యం అనేది ఉండాలి. అలా సాక్ష్యం దొరకని పక్షంలో ఆ ప్రతిపాదన యొక్క వాస్తవ సత్యం తెలుసుకున్నాం అని భావించడం తప్పు.
ఉదాహరణకి సాహస వీరుడు సాగర కన్య లేదా జగదేక వీరుడు అతిలోక సుందరి, ఈ 2 సినిమాలని తీసుకుందాం. ఏంటి ఇక్కడ ఒక దేవకన్య భూలోకంలోకి వచ్చింది అని ప్రతిపాదించామనుకుందాం. ఒక దేవకన్య లేదా ఒక సాగర కన్య ఇక్కడ సముద్రంలోకి వెళ్ళినప్పుడు చేపగా మారుతుంది, భూమి మీదకి వచ్చినప్పుడు మనిషిగా మారుతుంది. సరే, ఇప్పుడు సాహస వీరుడు సాగర కన్య తీసుకుందాం. వెంకటేష్ మూవీ. సాగర కన్య సముద్రంలోకి వెళ్ళినప్పుడు చేపగా మారిపోతుంది, భూమి మీదకి వచ్చినప్పుడు కన్యగా మారిపోతుంది. ఇది ఒక ప్రతిపాదన అనుకుందాం. అయితే ఈ ప్రతిపాదనలోని సత్యంని తార్కికంగా సమర్థించడానికి తగిన సాక్ష్యం అనేది ఉందా? అలా సాక్ష్యం దొరకని పక్షంలో, సాక్ష్యం లేకపోతే, ఈ సాక్ష్యం దొరకకపోతే ఆ ప్రతిపాదన యొక్క వాస్తవ సత్యం తెలుసుకున్నాం, దాని యొక్క సత్యం ఆమె సాగర కన్యనే, సముద్రంలోకి వెళ్ళినప్పుడు చేపగా మారుతుంది, భూమి మీదకి వచ్చినప్పుడు మానవకాంతగా మారుతుంది అన్నటువంటి ఈ వాస్తవ సత్యాన్ని తెలుసుకున్నాం అని భావించకూడదు. అలా భావించడం తప్పు అని చెబుతుంది ఆగ్నేయవాదం. అదనమాట సాక్ష్యం అంటే దానికి తగిన సాక్ష్యం అనేది తార్కికంగా అడుగుతుంది ఆగ్నేయవాదం. ఆస్తిక విశ్వాసం అంటే ఆస్తికులు అంటే ఎవరు? దేవుడిని నమ్మేవారు, దైవం ఉంది అని నమ్మేవారు ఆస్తికులు. ఈ ఆస్తికుల యొక్క విశ్వాసంలోని సత్య అసత్యాలను నిర్ధారించగల శక్తి హేతువునకు ఉంది, హేతువునకు ఉంది అని నిర్ధారించే వారిని నాస్తికులు అని చెప్పి అంటారు. ఆస్తిక విశ్వాసంలోని సత్యాలు అసత్యాలు వీటిని నిర్ధారించగల శక్తి హేతువునకు ఉంది అంటే చూడండి ఏమంటున్నారు ఇక్కడ. ఆస్తికులు అంటే దేవుడు ఉంది అని నమ్మేవారు. ఈ ఆస్తికుల యొక్క విశ్వాసం ఏదైతే ఉందో అందులోని సత్యము అసత్యము వీటిని నిర్ధారించగల శక్తి హేతువాదానికి ఉంది అని నిర్ధారిస్తున్నవారు నాస్తికులు. ఈ విధంగా ఆస్తికులని నాస్తికులని వేరుపరచి చూపేది ఆగ్నేయవాదం అని చెప్పిన వారు జార్జ్ హెచ్ స్మిత్. జార్జ్ హెచ్ స్మిత్. ఇక్కడ బిట్టు చూడండి. ఆస్తికులను నాస్తికులను వేరు చేసి చూపేది ఆగ్నేయవాదం అని పేర్కొన్నవారు ఎవరు అని బిట్టు వస్తే జార్జ్ హెచ్ స్మిత్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఏం చెబుతుంది? ఆగ్నేయవాది నాస్తికుడు కాదు. ఆగ్నేయవాది అనేవాడు నాస్తికుడు కాడు అని చెబుతుంది క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా. ఇక్కడ క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ఆగ్నేయవాది గురించి ఏం చెబుతుంది అని బిట్టు వస్తే ఆగ్నేయవాది నాస్తికుడు కాడు అని చెబుతుంది. ఎందుకంటే నాస్తికుడు అసలు దేవుని ఉనికినే నిరాకరిస్తాడు, దేవుడు లేడు అని చెప్పి అసలు దేవుడు లేడు అంటాడు నాస్తికుడు. ఆగ్నేయవాది అలా కాదు, దేవుని ఉనికిని గురించి తనకు తెలియదు అని మాత్రమే ప్రకటిస్తాడు. అది లేడు అని ఖచ్చితంగా కొండ బద్దలు చెప్పడం వేరు, నాకు తెలియదు అని చెప్పడం వేరు. రెండింటికి తేడా అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఆగ్నేయవాది దేవుడు ఉన్నాడా అంటే తెలియదు అని చెబుతాడు, నాస్తికుడు మాత్రం పూర్తిగా లేడు అని చెబుతాడు. అది ఆగ్నేయవాదంకి మరియు నాస్తికవాదంకి మధ్య ఉన్నటువంటి తేడా. నాస్తికత్వము కాదు ఆస్తికత్వము కాదు, రెండింటికి భిన్నమైనదే ఆగ్నేయవాదం. ఈ విషయంని మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది. ఇకపోతే
నాస్తికవాదంని చూద్దాం. దీన్నే ఇంగ్లీష్లో నాస్తికవాదంని అథెయిజం అని చెప్పి అంటారు. నాస్తికులు అంటే ఎవరు? దేవుడు లేడు అని నమ్మేవారు నాస్తికులు. అథెయిజం అని చెప్పి అంటారు. దేవుణ్ణి నిరాకరించడమే నాస్తికవాదం. దేవుడిని నిరాకరించడమే నాస్తికవాదం. అది ఆస్తికత్వానికి వ్యతిరేకంగా తెలుస్తుంది. నాస్తికవాదం అనేది ఎప్పుడూ కూడా ఆస్తికవాదానికి వ్యతిరేకంగానే ఉంటుంది. నాస్తికత్వం అనే భావన చాలా ప్రాచీనమైనది. నాస్తికవాది, నాస్తికవాదం వంటి పదాలు ప్లేటో గ్రంథాలలోనూ క్రైస్తవ గ్రంథాలలోనూ మనకి కనిపిస్తూ ఉంటాయి. భారతదేశంలో చూడండి, కింద వాటిలో నాస్తికవాదంకు సంబంధించి సరైన జడ్జిమెంట్ ఏది లేదా సరైన విషయం ఏది గుర్తించండి అనే ప్రశ్న అడగొచ్చు. సో ప్రశ్న ఎలా అడిగినా కూడా జవాబు గుర్తించాలి అంటే అథెయిజం లేదా నాస్తికవాదం మీద పరిపూర్ణవంతమైన అవగాహన మనకి ఉండాలి. భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి నాస్తిక భావాలు కనిపిస్తూనే ఉన్నాయి. మనుధర్మ శాస్త్రం వేద ప్రామాణికతను నిరాకరించిన వారందరినీ కూడా నాస్తికులు అని పేర్కొంది. బిట్టు చూడండి, వేద ప్రామాణికతను నిరాకరించిన వారందరినీ కూడా నాస్తికులు అని చెబుతున్న శాస్త్రం ఏది అని బిట్టు వస్తే మనుధర్మ శాస్త్రం అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా మనుధర్మ శాస్త్రం ప్రకారము లేదా మనుధర్మ శాస్త్రం ఎవరిని నాస్తికులు అని పేర్కొంది అని బిట్టు వస్తే వేద ప్రామాణికతను నిరాకరించిన వారిని అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. నాస్తికం అంటే అర్థం అనేది లేదు. నాస్తికం అన్న పదానికి అర్థం లేదు. ఏ పదార్థానికి యథార్థమైన ఉనికి లేదు అనేవారు నాస్తికులు. ఏ పదానికి యథార్థమైన ఉనికి లేదు అనేవారు నాస్తికులు. పరలోకం లేదు అనేవారు నాస్తికులు. అది ఇక పాణిని గారు నాస్తికుల గురించి ఏమని పేర్కొన్నారు? మన అష్టాధ్యాయి అన్న వ్యాకరణ గ్రంథకర్త వయ్యీకర్ణుడు మన పాణిని గారు నాస్తికత్వం గురించి ఏమని పేర్కొన్నారు అంటే, పరలోకం లేదు అని ఎవరైతే భావిస్తారో అటువంటి వారందరినీ కూడా నాస్తికులు అని పాణిని గారు పేర్కొన్నారు. నాస్తికుడు భగవంతుణ్ణి నిరాకరిస్తాడు. ఆత్మ పరమాత్మలేంటి, స్వర్గము నరకాలేంటి, కర్మ పునర్జన్మలేంటి, ఇవన్నీ కూడా హేతుబద్ధమైనవి కావు, ఇవి అహేతుకములు, అహేతుకతకు ప్రతీకలు అని చెప్పి నాస్తికుడు భావిస్తాడు. రకరకాల ఆస్తికత్వం యొక్క సిద్ధాంతాలను ఖండించడమే నాస్తికత్వం అంటాడు ఎర్నాస్ట్ నాగెల్ అనతడు. చూడండి, రకరకాల ఆస్తికత్వం యొక్క సిద్ధాంతాలను ఖండించడమే నాస్తికత్వం అని నాస్తికత్వంని నిర్వచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎర్నాస్ట్ నాగెల్ అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే నాస్తికత్వం అనేది ఏ ఒక్క సమాజ సిద్ధాంతమో కాదు. నాస్తికత్వం అనేది ఏ ఒక్క సమాజ సిద్ధాంతమో కాదు, ఒక జాతి సిద్ధాంతమో కాదు. ఇది అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ, అన్ని దశలలోనూ, అన్ని వర్గాలలోనూ ఉన్న మానవునికి సంబంధించినటువంటి ఒక సత్యపరమైనటువంటి తాత్విక సిద్ధాంతమే నాస్తికత్వం. ఇకపోతే మానవవాదంనే ఇంగ్లీష్లో హ్యూమనిజం అని చెప్పి అంటాము. హ్యూమనిజం, మానవవాదం మానవుని జీవితం పట్ల ప్రత్యేకమైన వైఖరిని కలిగి ఉంటుంది. ఈ శాస్త్రీయ మానవవాదానికి సరిహద్దులు అనేవి లేవు. ఇది అన్ని ప్రదేశాలలోనూ, అన్ని యుగాలలోనూ ఉన్న మానవ ఆలోచనల సారం.
చూడండి, ఈ శాస్త్రీయబద్ధమైనటువంటి మానవవాదానికి సరిహద్దులు అనేవి లేవు. అన్ని ప్రదేశాలలోనూ అన్ని యుగాలలోనూ ఉన్నటువంటి మానవుని యొక్క ఆలోచనల సారమే ఈ హ్యూమనిజం. అందువల్ల ఏ ఆలోచన అయినా ప్రాథమికంగా హ్యూమనిస్ట్ ఆలోచనే. అది ఏ ఆలోచన అయినా కూడా ప్రాథమికంగా హ్యూమనిస్ట్ ఆలోచనే. అది మానవుడు ప్రాథమికంగా హేతువాది. మానవుడు ప్రాథమికంగా హేతువాది. ప్రతి మనిషి తన విచక్షణ జ్ఞానం ఆధారంగా మంచి చెడులను నిర్ణయించుకుంటాడు. మానవవాదం గిరిగీసే సిద్ధాంతం కాదు. మానవుని జ్ఞానం వికాసం పొందే కొద్దీ అది వికాసం చెందుతూనే ఉంటుంది. అదనమాట. ఇకపోతే లౌకికవాదం, సెక్యులరిజం. పాశ్చాత్య ప్రజాస్వామిక సంప్రదాయం నుంచి లౌకిక భావాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. సెక్యులర్ అన్న పదానికి మత సంబంధం కాని లౌకిక శిక్షణ సంబంధమైన అనే అర్థం ఉంది. లౌకికవాదం ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మతం మరియు లౌకికవాదం ఒక చోట నిలబడలేవు. మతానికి దేవుని ప్రాపకం కావాలి, లౌకికవాదికి ప్రపంచం కావాలి. ఇది అయితే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే హేతువాదం, దాని యొక్క సారూప్యవాదాలు అయినటువంటి ఆగ్నేయవాదం, నాస్తికవాదం, అలాగే మానవవాదం, లౌకికవాదం, వీటి గురించి ఇంతవరకు మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు హేతువాద సాహిత్యంలోకి ప్రవేశిద్దాం. హేతువాద సాహిత్యం. ప్రాచీన భారతదేశంలో హేతువాద బీజాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. అసలు భారతదేశంలో మొదటిసారిగా ఈ హేతువాద బీజాలను నాటి వీటిని ప్రచారం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే చార్వాకులు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారతదేశంలో మొదటిసారిగా హేతువాద బీజాలను నాటి వాటిని ప్రచారం చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే చార్వాకులు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూసారా, రామాయణంలో జాబాలి భావాలు దీనికి సంబంధించినవే. ఇక్కడ బిట్టు రావచ్చు మనకి. రామాయణంలో హేతువాద భావాలు కలిగిన వారు క్రింది వారు ఎవరు? రామాయణంలో, వాల్మీకి రామాయణంలో హేతువాద భావాలని ప్రదర్శించిన వారు క్రింది వారు ఎవరు గుర్తించండి అని బిట్టు వస్తే జాబాలి అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మహాభారతంలో ధర్మరాజు చార్వాకుని చంపిన ఘట్టం, మనుస్మృతి చార్వాకులను గ్రహించిన విధానం, ఇవన్నీ కూడా ఇందుకు ఉదాహరణలు. అలాగే ప్రబోధ చంద్రోదయం, వేణి సంహారం, పండితారాజ్య చరిత్రల్లో చార్వాకుల ప్రసక్తి మనకి కనిపిస్తుంది. చార్వాక మత సిద్ధాంతాన్ని, ప్రాచీనతను గురించి విజ్ఞాన సర్వస్వం 7వ సంపుటిలో సమగ్రంగా ఉంది. చార్వాక మత సిద్ధాంతం గురించి మరియు ప్రాచీనతను గురించి సమగ్రంగా తెలుపుతున్నటువంటి గ్రంథం ఏది? విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వంలోని 7వ సంపుటిలో చార్వాక మత సిద్ధాంతము, ప్రాచీనత మనకి స్పష్టంగా అక్కడ పేర్కోవడం జరిగింది. చార్వాకులు రచించినటువంటి గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు. ఎందుగురించి అంటే భారతదేశం మీద అటు అరబ్బులు, తురుస్కులు, ఆంగ్లేయులు, అదే ఐరోపా వాసులు ఎన్నో దండయాత్రలు భారతదేశం మీద జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఎన్నో మన సాహిత్య గ్రంథ సంపదని, విజ్ఞాన భాండాగారాల్ని అగ్నికి ఆహుతి చేశారు. కాబట్టి ఇక్కడ చార్వాకులు రచించినటువంటి గ్రంథాలు ప్రస్తుతం మనకి లభించడం లేదు.
చారు అయితే చార్వాకులలో అసలు చార్వాకులు అన్న పదానికి అర్థం ఏమిటి చూస్తే, చారు అనగా అర్థం అందమైన లేదా విశాలమైన అని అర్థం. చారు అంటే అర్థము అందమైన లేదా విశాలమైన. చారులత, చారులత పేరు మనం వినే ఉంటాం. చారులత అంటే లత వంటి శరీరంని కలిగి, లత వంటి శరీరంని కలిగి వస్తాను. చారులత అని పేరు మనం వినే ఉంటాం. చారులత అనగా అర్థము చారు అంటే అందమైన, అందమైన విశాలమైన. లత అంటే తీగ వంటి మేని ఛాయని కలిగి ఉన్నటువంటి స్త్రీ అని అర్థం. చారులత అంటే అర్థం. ఇకపోతే ఇక్కడ చూడండి, చారు అనగా అర్థం అందమైన లేదా విశాలమైన. వాక్కు అనగా అర్థం వాక్కులు కలిగిన వారు. అంటే బ్రతికినన్ని రోజులు అంటే చారువాకులు, చారువాకులు. చారు అనగా అర్థం అందమైన విశాలమైన, వాక్కు అనగా అర్థము వాక్కులు కలిగిన వారు. అంటే అందమైనటువంటి విశాలమైనటువంటి వాగ్ధాటిని కలిగినటువంటి వారిని, అటువంటి పురుషులని చారువాకులు అంటారు. ఓకే, బ్రతికినన్ని రోజులు హాయిగా సంతోషంగా ఉండండి అనే రమణీయమైన సిద్ధాంతాన్ని అందమైన మాటల్లో చెప్పే తాత్వికులని చార్వాకులు అని చెప్పి పేర్కోవచ్చు. చార్వాకం, లోకాయతం అనునవి సమానార్థక పదములు. అంటే చార్వాకం అన్న పదానికి సమానార్థక పదం లోకాయతం, పర్యాయ పదం లోకాయతం. లోకాయత శబ్దానికి సర్వదర్శన సంగ్రహకర్త అని నిర్వచనం. లోకాయత అన్న శబ్దానికి అర్థం ఏంటండి? సర్వదర్శన సంగ్రహకర్త అంటే సర్వమును, సర్వమును తన జ్ఞానేంద్రియాల ద్వారా, తన జ్ఞానం ద్వారా దర్శించి, సర్వమును దర్శించి, తర్వాత సంగ్రహంగా తనలో ఆ విజ్ఞానాన్ని నిలుపుకున్నటువంటి కర్త ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని లోకాయతులు అని చెప్పి అంటారన్నమాట. లోకాయత శబ్దానికి సర్వదర్శన సంగ్రహకర్త అని నిర్వచనం. లోకేషు ఆయత లోకాయత అన్నది ఇక్కడ నిర్వచనం. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సాంఖ్యయోగతో పాటు లోకాయతాన్ని కూడా పేర్కొన్నాడు. బిట్టు చూడండి, ఇక్కడ ఎన్ని బిట్లు ఉన్నాయి. ఇక బ్రతికినన్ని రోజులు హాయిగా సంతోషంగా ఉండండి అనే రమణీయమైన సిద్ధాంతాన్ని అందమైన మాటల్లో చెప్పేవారిని ఏమంటారు అని బిట్టు వస్తే చార్వాకులు అంటారు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చార్వాకులు, చార్వాకులు అనగా అర్థం ఏమిటి అనగా వాగ్ధాటిని కలిగినటువంటి వారు అని అర్థం. చార్వాకులలో చారు అనగా అర్థం ఏమిటి అని బిట్టు వస్తే అందమైన లేదా విశాలమైన. అలాగే చారువాకులలో వాక్కు అనగా అర్థం ఏమిటి అంటే వాక్కులు కలిగిన వారు, అందమైన విశాలమైన వాగ్ధాటిని కలిగి ఉన్నవారు. బ్రతికినన్ని రోజులు హాయిగా సంతోషంగా ఉండండి అనే రమణీయమైన సిద్ధాంతాన్ని అందమైన మాటలు చెప్పేవారు ఎవరు? చార్వాకులు. చార్వాకం అన్న పదానికి పర్యాయ పదం క్రింది వాటిలో ఏది గుర్తించండి అని బిట్టు వస్తే లోకాయతాం. అలాగే లోకాయత శబ్దానికి నిర్వచనం ఏమిటి
అంటే లోకేషు ఆయత లోకాయత అన్నది లోకాయత శబ్దానికి నిర్వచనం. అంటే సర్వదర్శన సంగ్రహకర్త అన్నది లోకాయత శబ్దానికి నిర్వచనం. ఇవన్నీ బిట్లే. కౌటిల్యుడు చూడండి, సాంఖ్యయోగంతో పాటు లోకాయతాన్ని కూడా తన గ్రంథంలో గ్రంథస్థం చేసిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే కౌటిల్యుడు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సాంఖ్యయోగతో పాటు లోకాయతాన్ని కూడా పేర్కొన్నాడు. అంగుత్తర నికాయ వినయ పీఠకాది బౌద్ధ గ్రంథాలలో కూడా లోకాయతం స్పృశించబడినది. చూడండి, లోకాయతంను స్పృశించినటువంటి బౌద్ధ గ్రంథాలు ఏవి అని బిట్టు వస్తే అంగుత్తర నికాయ వినయ పీఠకాది బౌద్ధ గ్రంథాలు అని మనం జవాబు గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇకపోతే సాంఖ్యశాస్త్రము అంటే ఏమిటి చూద్దాం. భారతీయ తత్వశాస్త్రంలో సాంఖ్యశాస్త్రానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అనేది ఉంది. ఈ సాంఖ్యశాస్త్రానికి మూల పురుషుడు ఎవరు అని బిట్టు వస్తే కపిలుడు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సాంఖ్యశాస్త్రానికి మూల పురుషుడు కపిలుడు. ఇకపోతే భారతం వైద్య గ్రంథాలు అయినటువంటి మహాభారతం, అలాగే వైద్య గ్రంథాలు అయినటువంటి చరక సంహిత, మనుస్మృతి, పురాణాలు ఇవన్నీ కూడా సాంఖ్యశాస్త్రంని స్పృశించినవి. సాంఖ్యము అనగా అర్థం ఏమిటి అని బిట్టు వస్తే సరైన జ్ఞానం అని అర్థంని మనం గుర్తించాల్సి ఉంటుంది. సాంఖ్యశాస్త్రంలో కార్యకారణం, దైవం, జ్ఞానసిద్ధి అనే 3 అంశాలు హేతుబద్ధంగా ఉంటాయి. చూడండి, సాంఖ్యశాస్త్రంలో హేతుబద్ధంగా ఉండే 3 అంశాలు ఏమిటి అని బిట్టు వస్తే 1 కార్యకారణం, 2 దైవం, 3 జ్ఞానసిద్ధి. సాంఖ్యం దైవ నిరాకరణ చేస్తుంది. సాంఖ్యం అనేది దైవ నిరాకరణ చేస్తుంది. అందుకే దీన్ని సాంఖ్యశాస్త్రంని ఏమన్నారు అని బిట్టు వస్తే నిరీశ్వరవాదము అన్నారు. చూడండి, క్రింది వాటిలో నిరీశ్వరవాదము అని దేనిని పేర్కొన్నారు అని బిట్టు వస్తే సాంఖ్యశాస్త్రంని అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సాంఖ్యశాస్త్రంని నిరీశ్వరవాదము అంటారు అని మనం ఇక్కడ జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. సాంఖ్యశాస్త్రాన్ని నిరీశ్వరవాదము అని చెప్పి ఎందుకు అంటారు అని బిట్టు వస్తే సాంఖ్యశాస్త్రము దైవ నిరాకరణ చేస్తుంది కాబట్టి అదనమాట. ఇకపోతే ఈ సృష్టికి పదార్థము మూలమని, ఈ సృష్టికి పదార్థం అనేది మూలమని, అది కారణాత్మకంగా ఉంటుందని, విశ్వానికి కారణం విశ్వమేనని సాంఖ్యశాస్త్రం వివరిస్తుంది. చూడండి, సాంఖ్యశాస్త్రం ప్రకారము ఈ సృష్టికి మూలం ఏది? పదార్థము. అంటే సాంఖ్యశాస్త్రం ప్రకారము ఈ సృష్టికి కారణము, ఈ సృష్టికి మూలము పదార్థము. ఆ పదార్థం అనేది ఎలా ఉంటుంది? కార్యకారణాత్మకంగా ఉంటుంది. ఈ విశ్వానికి కారణము విశ్వమే అని ఈ వివరాల్ని సాంఖ్యశాస్త్రం చెబుతుంది. సాంఖ్యుల జ్ఞాన సిద్ధాంతం ప్రత్యక్ష, అనుమానం, శబ్ద ప్రమాణం అని 3 విధాలుగా ఉంటుంది. చూడండి, ఈ సాంఖ్యుల యొక్క జ్ఞాన సిద్ధాంతం ప్రధానంగా 3 విధాలుగా ఉంటుంది. అవేంటవి? 1 జ్ఞాన సిద్ధాంతం, తర్వాత 1 ప్రత్యక్ష, 2 అనుమానం, 3 శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష, అనుమానం, శబ్ద ప్రమాణం అని
సాంఖ్యుల జ్ఞాన సిద్ధాంతం ఈ విధంగా 3 విధాలుగా ఉంటుంది. ప్రత్యక్ష సాంఖ్య సిద్ధాంతం, అనుమానం సాంఖ్య సిద్ధాంతం, శబ్ద ప్రమాణం, ఈ విధంగా 3 విధాలుగా ఈ సాంఖ్య జ్ఞాన సిద్ధాంతం అనేది ఉంటుంది. ఇకపోతే ఆంధ్రదేశంలో హేతువాద ఉద్యమం అన్న అంశంని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఆంధ్రదేశంలో హేతువాద ఉద్యమం అన్న అంశాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఆంధ్రదేశంలో హేతువాద భావ సంపద వేమనతో ప్రారంభమై త్రిపురనేని రామస్వామి చౌదరితో సుసంపన్నం అయింది. అదనమాట. ఆంధ్రదేశంలో హేతువాద భావ సంపద ఎవరితో ప్రారంభమైంది బిట్టు వస్తే, ఆంధ్రదేశంలో హేతువాద భావ సంపద అనేది వేమనతో ప్రారంభమైంది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎవరితో సుసంపన్నమైనది అంటే త్రిపురనేని రామస్వామి చౌదరితో సుసంపన్నం అయినది. ఆంధ్రదేశంలో హేతువాద భావ సంపద ప్రారంభించిన వారు వేమన. దీన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకువెళ్ళిన వారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఆంధ్రదేశంలో కులం, మతం, ఆచారం, సంప్రదాయం పేరుతో కరుడుగట్టుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను నిలదీసి, నిగ్గదీసి, ప్రశ్నించి, చీల్చి చెండాడి హేతువాద భావ వ్యాప్తికి వేమన చేసిన కృషి నిరుపమానమైనది అని మనం చెప్పవచ్చు. చూడండి, ఆంధ్రదేశంలో కులం, మతం, ఆచారం, సంప్రదాయం పేరుతో కరుడుగట్టుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను నిలదీసి, నిగ్గదీసి, ప్రశ్నించి, చీల్చి చెండాడి హేతువాద భావ వ్యాప్తికి విశేషమైన కృషి లేదా నిరుపమానమైన కృషి చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే యోగి వేమన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే రాలు బొమ్మలకేల రంగైన వలువలు, రాలు బొమ్మలకేల రంగైన వలువలు అంటూ విగ్రహారాధనను నిరసించిన వారు ఎవరు అని బిట్టు వస్తే వేమన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కులము హెచ్చు తగ్గు గొడవల పని లేదు అంటూ అందరిది మానవ కులం అని ఎలుగెత్తి చాటిన వారు క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే యోగి వేమన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. చూసారా, కులము హెచ్చు తగ్గుల గొడవ లేదు అంటే కులము హెచ్చు తగ్గుల గొడవల పని లేదు, అందరిది మానవ కులం అని ఎలుగెత్తి చాటిన వారు యోగి వేమన. పిండములను చేసి పితరులను తలపోసి, పిండములను చేసి పితరులను తలపోసి కాకులకు పెట్టు గాడిదలారా, పెంట తినడు కాకి పితరుడు ఎట్లాయిరా అంటూ పితృదేవతలకు చేసే పిండ ప్రధానాలను యద్దేవ చేసిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే యోగి వేమన అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను గూర్చి సమ్మతమున మును ముహూర్తముంచ ముండ ఎట్లు మోసెరా అంటూ తిథి, వారం, వర్జ్యం, నక్షత్రం అన్నీ చూసి ముహూర్తాలు పెట్టినా ఈ విపరీతాలు, కష్టాలు, కడగండ్లు ఎందుకు వస్తున్నాయి అని నిలదీసిన వారు ఎవరు అని బిట్టు వస్తే వేమన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పాలసాగరమున పవ్వలించిన స్వామి, పాలసాగరమున పవ్వలించిన స్వామి గొల్ల ఇండ్ల పాలు కోరనేల అని ప్రశ్నించిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే యోగి వేమన అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే మాలవాణి నేల మరి నిందింప వడలనున్న మాంసం ఒకటి కాదే అంటూ అస్పృశ్యతను కళాన్ని కత్తిగా చేసుకొని
చీల్చి చెండాడిన వారు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే యోగి వేమన అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు అతని యొక్క శిష్యుడు సిద్ధయ్య తత్వాలతో మతాలను నిరసించి విగ్రహారాధనను మూఢ విశ్వాసాలను ఖండించి సంఘ సంస్కర్తలుగా నిలిచిపోయారు. అలాగే సామినేని ముద్దు నరసింహం గారు హితసూచిని గ్రంథం ద్వారా అభ్యుదయ భావాలకు బలమైన పునాదులను వేశారు. చూశారా? అలాగే నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు సాంఘిక చైతన్యం కోసం రాజీలేని పోరాటం చేశారు. ఇది కూడా మనకు తెలుసు. కోలాచలం మరియు చిలకమర్తిల ప్రహసనాలు కూడా ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్న దురాచార పరాయణుల నిజ నైజాలను బహిర్గతం చేశారు. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అనే కథ ద్వారా గురజాడ మత మౌఢ్యాలను ఖండించారు. అనంతర కాలంలో స్పష్టమైన భావజాలంతో హేతువాద భావ వైఖరితో భావ విప్లవం కోసం పాటుపడిన హేతువాద ఉద్యమ పితామహుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. చూసారా? ఇక్కడ బిట్టు హేతువాద ఉద్యమ పితామహుడు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అన్న కథా రచయిత ఎవరు అని బిట్టు వస్తే గురజాడ అప్పారావు గారు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ రచన ద్వారా, ఈ కథ ద్వారా గురజాడ వారు మత మౌఢ్యాలని ఖండించారు. లేదా గురజాడ అప్పారావు గారు మత మౌఢ్యాలను ఖండించినటువంటి ప్రముఖ కథ ఏది అని బిట్టు వస్తే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని మనం జవాబు గుర్తించాలి. కోలాచలం, చిలకమర్తి వీరి యొక్క ప్రహసనాలు కూడా ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్న దురాచార పరాయణుల నిజ నైజాలను బహిర్గతం చేశాయి. అలాగే సాంఘిక చైతన్యం కోసం రాజీ లేని పోరాటం చేసిన నవయుగ వైతాళికుడు ఎవరు అని బిట్టు వస్తే కందుకూరి. ఇకపోతే హితసూచిని గ్రంథం ద్వారా అభ్యుదయ భావాలకు బలమైన పునాదులను వేసిన వారు ఎవరు అంటే సామినేని ముద్దు నరసింహ. ఇకపోతే మతాలను నిరసించి విగ్రహారాధనను మూఢ విశ్వాసాలను ఖండించి సంఘ సంస్కృతులుగా నిలిచిపోయిన వారు గురు శిష్యుడు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు అతని శిష్యుడు సిద్ధయ్య అని మన జవాబులని గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో మనం ఏ అంశాలని మనం తెలుసుకున్నాం అంటే హేతువాదం, సారూప్యవాదముల గురించి మనం తెలుసుకున్నాం. ఇవి తెలుసుకున్న తర్వాత హేతువాద సాహిత్యంలోకి మనం అడుగుపెట్టడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రదేశంలో హేతువాద ఉద్యమం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రదేశంలో హేతువాద ఉద్యమంలో భాగంగా మరి వేమన గారి హేతువాద భావాల గురించి, అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు వివిధ సంఘ సంస్కర్తలు, అలాగే తర్వాత ప్రముఖ ఉద్యమ పితామహుడు అయినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాద ఉద్యమ పితామహుడు, ఈ అంశాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకోవడం జరిగింది. అయితే ఇకపోతే దీని తదుపరి వీడియోలో హేతువాద యుగకర్త అయినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారి గురించి, మరియు అతడు ఏ విధంగా తన రచనల ద్వారా హేతువాద భావాలని ఆంధ్రదేశంలో ముఖ్యంగా మన తెలుగు సాహిత్యంలో వ్యాప్తి చేశారో అన్న విషయంని తర్వాతి వీడియోలో మనం తెలుసుకుంటాం. దాని తర్వాత ఈ త్రిపురనేని రామస్వామి చౌదరితో పాటు ఆంధ్రదేశంలో హేతువాద సంఘం యొక్క ఆవిర్భావము, హేతువాద సాహిత్యము, హేతువాద సాహిత్య గ్రంథాలు, నాటకాలు, ఇతరత్ర విషయాల గురించి
మనం తదుపరి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ విధంగా ముఖ్యంగా ఈ హేతువాద ఉద్యమం అన్నటువంటి ఈ అంశంని 3 వీడియోలలో నేను మీకు అందించడం జరుగుతూ వస్తుంది. దీంతో 2 వీడియోలు పూర్తయ్యాయి. మరొక వీడియోలో హేతువాదం గురించి మనం మాట్లాడుకుంటే హేతువాదం అన్న అంశం అనేది పూర్తయిపోతుంది. అయితే వీడియో లెంగ్త్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడికి దీనిని మనం కట్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్పాం కదా, త్రిపురనేని రామస్వామి చౌదరి గురించి ఆయన తెలుగు సాహిత్యంలో హేతువాద భావాల్ని ఏ విధంగా వ్యాప్తి చేశారు, ఆయనని ఎందుకు హేతువాద పితామహుడు అంటారు, అలాగే హేతువాద రచనలు తెలుగు సాహిత్యంలో ఇంకెవరెవరు రాశారు, ఏమేమి రచనలు వచ్చాయి, ఏమేమి గ్రంథాలు వచ్చాయి, అలాగే హేతువాద సంఘం తెలుగు నేలలో ఎప్పుడు ఏర్పడింది, ఈ వివరాలన్నీ కూడా మనము తదుపరి వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.